ఇక ఇన్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే నాంపల్లి అగ్ని ప్రమాదంలో రక్షణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు విపత్తు నిర్వహణ బృందాలు భవనంలో చిక్కుకున్న వారిని బయటకి తీసుకొచ్చేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన భవనంలో 6 ప్రమాదంలో చిక్కుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇటు బచ్చాస్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో మొత్తం 3 కుటుంబాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 4 ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులు లక్ష్మి, యాది పని కోసం బయటకు వెళ్లగా పిల్లలు అఖిల్, ప్రణీత్ భవనంలో ఉన్నారు. అయితే నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగిన భవనం హిందీ ప్రచార సభ పేరుతో 1960లో నిర్మించారు. కొంతమంది ఇచ్చిన దాతలు విరాళంతో భవనాన్ని నిర్మించారు. కొంతకాలంగా భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా షాపులను నిర్మించారు. అయితే షాప్స్ ఖాళీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చినా బేఖాతరు చేస్తూ అక్రమార్కులకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రంజిత్, అక్కడ ఫర్నిచర్ షోరూమ్ లో అసలు మంటలు ఎలా వ్యాపించాయి? ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా కావచ్చా లేకపోతే ఇంకేమైనా కావచ్చా? వాట్స్ అప్డేట్స్? దాదాపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కూడా బజాజ్ ఫర్నిచర్ స్టోర్కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంపెనీ 4 గంటల భవనం కూడా షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ప్రమాదశాతం ఏం జరిగిందో తెలియదు. కాకపోతే సెల్లార్లో వ్యాపించినటువంటి మంటలు కూడా చిన్నగా మొత్తానికి 4 ఫ్లోర్లు కంప్లీట్ చేసి టోటల్గా బిల్డింగ్ మొత్తము కూడా ఫర్నిచర్తో కూడుకున్నది. ముఖ్యంగా చెప్పాలంటే హిందీ సమాచార కేంద్రానికి సంబంధించినటువంటి దానికి అచ్యుత్ రెడ్డి అనే వ్యక్తి దానంగా ఇచ్చారని దాన్ని కొంతమంది కబ్జాకారులు చేసి దాని మీద దాదాపు కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్నప్పటికీ ఇదొక కేసుని కూడా దాన్ని అదునుగా తీసుకొని దానిని ఎవరి అడ్డుకోకుండా దాంట్లో ఫర్నిచర్ పెట్టుకుంటూ కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ప్రస్తుతానికి ఆ షాప్ నడుస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 4 గంటల దాదాపు 12 గంటలకు జరిగింది. ఇప్పుడు 6 గంటలు అంటే దాదాపు 6 గంటల కాంచి కూడా రిస్కీ ఆపరేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బందితో పాటుగా ఎస్ఓటీ పోలీసులు, సివిల్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో కూడా దాదాపు రిస్క్ ఆపరేషన్ టీమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. దాదాపు 4 గంటల వరకు కూడా అంటే 12 గంటలకు జరిగినటువంటి అగ్నిమాపకం ఏదైతే ఉందో ఆ ప్రమాదం అనేది కూడా 4 గంటల వరకు సిపి సజ్జనర్ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత 1 గంట వరకు కూడా దాని యొక్క ప్రమాద వివరాలు తెలుసుకొని అది ఆరాధించిన పరిస్థితి కనబడుతుంది. కానీ అప్పటికి 4 నుంచి 5 ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి ఆ ఫైర్ ఇంజన్లు ఓన్లీ ఆ పైన గ్లాసులకు కావచ్చు సెల్లార్ సమీపంలో ఉన్న వారికి వాటర్ పంపించడమే తప్పితే దానికి అద్దాలు అంటే కంప్లీట్గా 4 అంతస్తుల భవనం ఏదైతుందో అదంతా కూడా మొత్తం అద్దాలతో కూడుకున్నది. దాన్ని బ్రేక్ చేయడం కానీ లోపలికి పోవడం కానీ ఏది కూడా పోలీస్ సిబ్బంది చేయకపోవడమే 4 గంటల కాంచి దాదాపు దాంట్లో ఉన్నటువంటి ఇనుముతో సైతం కూడా మెల్ట్ కావడం అనేది కూడా మనం విజువల్లో చూడుతూ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్ షాప్ ఉందో ఫర్నిచర్కి సంబంధించినటువంటి సెల్లార్లో అక్రమంగా ఉన్నటువంటి రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్ని తొలగించడం, ఆ రేకుల షెడ్ని తొలగించడంతో పాటుగా 4 అంతస్తుల భవనం ఏదైతుందో ఆ భవనానికి సంబంధించిన చుట్టూరు ఉన్నటువంటి గ్లాసెస్తో ఉన్నటువంటి భవనం ఏదైతుందో ఆ భవనానికి ఒక సెల్లార్లో కంప్లీట్గా దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతుందో అంటే సోఫాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, దానికి సంబంధించిన అంటే గోడం ఏదైతుందో ఆ గోడం అనేది కూడా దీనికి సంబంధించిన దానికి డబుల్ గోడం అంటే డబుల్ సెల్లార్ ఉండడం వల్ల 2 సెల్లార్లో కూడా దానికి సంబంధించినటువంటి డ్రా మెటీరియల్ అక్కడ ఉండడము ఆ మెటీరియల్ ఆధారంగానే మొత్తము కూడా అక్కడే కింద తయారు చేసి ఆ తయారు చేసిన దాన్ని పైకి తీసుకొచ్చే విధానం అనేది కూడా అక్కడ ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే దీనికి
సంబంధించిన దాంట్లో వచ్చేసి ఇద్దరు చిన్నారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి బీహార్కు సంబంధించినటువంటి నలుగురు, మొత్తం కూడా 6 ఈ యొక్క ప్రమాదంలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. దాదాపు ఇది 12 గంటలకు జరిగితే 12 గంటల కానుండి ఇప్పటి వరకు కూడా అంటే గంట క్రితం వరకు దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మన విజువల్లో చూసినట్లయితే ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఏదైతే ఉందో ముఖ్యంగా దీనికి సంబంధించిన దానికి బిల్డింగ్ అనేది ఏర్పాటు చేస్తే దాన్ని కబ్జా చేసి దాంట్లో ఫర్నిచర్ షాప్ని ఏర్పాటు చేశారని కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు చెప్పే పరిస్థితి కనబడుతుంది. కాకపోతే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 6 గంటల కాంచి ఇంత ప్రమాదం జరుగుతుంది, దాని మీద కనీసం ఆరా తీయడంతో పాటుగా దాన్ని బ్రేక్ చేసేసి లోపలికి ఎలాంటి టీంలను పంపించలేదని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా ఉదయం అంటే ఇది 12 గంటలకు జరిగిన ఘటన ఏదైతే జరిగిందో జరిగిన తర్వాత సాయంకాలం 6 గంటలకి ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది. ఇప్పటికే ఘటనా స్థలానికి దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, దాంతోపాటుగా సజ్జనార్, దాంతోపాటుగా హరిచంద్ర, దాంతోపాటుగా ట్రాఫిక్ డీసీపీ జోయల్ కూడా వచ్చేసి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించుకుంటూ దాంతోపాటుగా ఏదైతే అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి సెల్లార్ ఏదైతే ఉందో ఆ సెల్లార్ను కూడా మొత్తము కట్ చేసుకుంటూ దాంతోనే మనము కట్ చేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి సెల్లార్కి మొత్తం రంధ్రాలు పెట్టేసి ఆ లోపలికి ప్రవేశించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తము ఈ గ్లాసెస్ అన్నీ కూడా బ్రేక్ చేసిన తర్వాత దట్టమైన పొగలు రావడంతో చుట్టూ ఉన్నటువంటి ఫర్నిచర్ షాపులు కావచ్చు, దాంతో పాటుగా ఈ మొత్తం అంటే కాలనీ మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోడ్ మొత్తం కూడా ఫర్నిచర్ షాపులతోని ఉన్నది. అంటే ప్రతి బిల్డింగ్లో కూడా ఈ ఫర్నిచర్ సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. దాదాపు ఇది 1 కిలోమీటర్ వరకు కూడా ఈ ఫర్నిచర్ వ్యాపారాలు కూడా ఈ రోడ్లోనే కొనసాగుతాయి. దీంట్లో అదృష్టమే ఏమిటంటే దీనికి సంబంధించినటువంటి ఈ ప్రమాదం అనేది కూడా పక్క వాటికి ఏది కూడా వ్యాపించకపోవడం. ఎందుకనంటే దీనికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా గ్లాసెస్తో ఉండడం వల్ల ఈ గ్లాసెస్లో ఉన్నటువంటి ఈ పొగలు అనేది కూడా బయటికి పోకపోవడం అనేది కూడా జరుగుతుంది. దీనితోని ఏదైతే ఇద్దరు చిన్నారులు ఉన్నారో ఆ ప్రణీత్, దాంతో పాటుగా అఖిల్, వీళ్ళిద్దరు 12 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఉన్నారని, వాళ్ళతో పాటుగా ఈ బీహార్ కు సంబంధించిన వ్యక్తులు ఈ 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో దీంట్లో పనిచేసే రంజిత్, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఇప్పుడు 6 పరిస్థితి ఏ విధంగా ఉంది రంజిత్? దీంట్లో ఉన్నట్టుగా కూడా సమాచారం. ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, కానీ దీంట్లో అసలు అంటే దీంట్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఇప్పటికీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటర్ మొత్తం కూడా అంటే ఇప్పటి వరకు బ్రేక్ చేసినటువంటి అద్దాలు అయితే ఉందో దాని తర్వాత కూడా ఈ అగ్నిమాపక సిబ్బంది కూడా మొత్తం వాటర్ కొడుతున్నారు. అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఈ పొగలు అనేది ఒక అదుపులోకి వచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళే పరిస్థితి. దాంతో పాటుగా అసలు పిల్లలు ఎక్కడ ఉన్నారు, బీహార్కు సంబంధించినటువంటి పెద్దలు ఎక్కడ ఉన్నారు, దీంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వృద్ధులు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కార్యక్రమం ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించిన దాంట్లో డబుల్ సెల్లార్ ఉండడం వల్ల 2 సెల్లార్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దీంట్లోనే తయారవుతుంది. దానికి సంబంధించినటువంటి గోడౌన్ కూడా దీంట్లోనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ అంతా కూడా మెల్ట్ అయిన పరిస్థితి అనేది మనకు కనబడుతుంది. ఆ మెల్ట్ కావడంతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి. దాంతో పాటుగా వచ్చేసి దీనికి సంబంధించినటువంటి థర్మోకోల్ కావచ్చు, ఫోమ్ కావచ్చు, ఆ ఫోమ్ దాంతో పాటుగా వచ్చేసి ఏదైతే వుడెన్ ఉందో ఈ వుడెన్ ఉండడం వల్ల ఈ 3 కూడా ఈ మంటలు రావడానికి ఉన్నటువంటి ఆయుధాల లాగా కూడా ఇక్కడ పనిచేయడం వల్ల లోపలికి వేరే వ్యక్తులు వెళ్ళే పరిస్థితి లేదు. దాని తర్వాత ఏదైతే ఈ గ్లాసెస్ అనేది బ్రేక్ చేసిన తర్వాత కూడా దట్టమైన పొగలతోని దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఈ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే 1 గంటన్నర తర్వాత అదుపులోకి పొగలు వచ్చినట్లయితే దాని తర్వాత ఆ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు అంటే ఈ సెల్లార్లో వచ్చేసి వాళ్ళు ఒక చిన్న రూమ్లో ఉంటారని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కింద ఉన్న సెల్లార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గోడని పలకొట్టండి, మేము లోపలికి వెళ్ళి మా పిల్లల్ని కాపాడుకుంటామని చెప్పేసి వేడుకొని వాళ్ళ బాధ చెప్తుంటే కనీసం దాని విషయంలో కూడా దృష్టి సారించకుండా వాళ్ళ ప్రయత్నాలు ఒకవైపు 4 గంటల వరకు కూడా ప్రేక్షక పాత్రలాగా దానికి సంబంధించినటువంటి గ్లాసెస్ పలకొట్టకుండా లోపలికి ఫైర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి వాటర్తోని స్ప్రే చేయకుండా ఆ వాటర్ లోపలికి పంపించకపోవడంతో ఏది కూడా జరగని పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా దానివల్ల ఈ ప్రమాదం ఇప్పటి వరకు కూడా అదుపులోకి రావాలంటే ఇంకా గంటన్నర సమయం అవుతుంది తప్పితే ఇప్పటి వరకు బ్రేక్ చేయడము దాంతో పాటుగా దీనికి ఆ పొగను నిర్మూలించడంలో కూడా దాదాపు 50% వరకు కొద్దిగా కంట్రోల్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా 50% వరకు కంట్రోల్ అయితే దాని తదుపరి వచ్చేసి పిల్లలు
పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు మన విజువల్లో చూస్తున్నటువంటి ఏదైతే సెల్లార్ లోపల వచ్చేసి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబం, దాంతో పాటుగా ఫర్నిచర్ కావచ్చు, గోడం, ఇవన్నీ కూడా దీని లోపల ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళడానికి దానికి సంబంధించినటువంటి గోడని బ్రేక్ చేసే సమయం తర్వాతనే కూడా అసలు విషయం అనేది బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఘోరమైన అగ్ని ప్రమాదం ఏదైతుందో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, ఎలా జరిగిందనే కోణాన్ని పక్కన పెడితే దాదాపు జరిగినది 6 గంటలు అవుతుంది. 6 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, దాంతోపాటుగా ఫైర్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా విఫలమయ్యారని కూడా బాధిత కుటుంబాలు కావచ్చు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగేసి ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు దాదాపు సాయంకాలం 6 గంటల టైంలో ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది ఇక్కడికి ప్రవేశించింది. అప్పటి వరకు కూడా డిఆర్ఎఫ్ కావచ్చు, దాంతోపాటుగా ఫైర్ సిబ్బంది మాత్రమే ఇక్కడ పనిచేశారు. ఇకపోతే దాదాపు ఇప్పటికీ టైం కూడా 6 వరకు అవుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫైర్ స్టేషన్స్ అని కూడా వాటర్ మొత్తం ఫైర్ స్టేషన్స్ మొత్తం 10 వరకు కూడా ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చాయి. ఆ ఫైర్ ఇంజన్లు కూడా అన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కూడా వర్క్ చేయడం, దాంతోపాటుగా డిఆర్ఎఫ్ చేయడం, ఎన్డీఆర్ఎఫ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించింది ఈ గోడకు సంబంధించింది డిమాలేషన్ జరిగితే ఆ లోపల పిల్లల పరిస్థితి అనేది కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. సంజన. All right, Ranjit, thank you for the live updates.